హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి విశ్వావసునామ పండుగ ఉగాది శుభాకాంక్షలు. సో అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మా సూర్య క్రియేషన్స్ టీం తరఫు నుండి మీకు మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక ప్రతి సంవత్సరం కూడా రొటీన్గా మనకి ఈ ఉగాది పండుగ అంటే ఏంటి, ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు, ఆ రోజు ఏమేం చేస్తారు, అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్ కదా. కానీ మేము ఈసారి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసామన్నమాట. అదేంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున తెలుగు సంవత్సరాలు పేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? చేసే ఉంటారులేండి. కాకపోతే ఏంటంటే ఆ పేర్లు మనకి ఎలా వచ్చాయి, నెక్స్ట్ ఆ పేర్లకి ఒక్కొక్క పేరుకి అర్థం ఏంటి అనేది మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? అనిపించుంటే మా వీడియో మీకోసమే. ఎందుకంటే మేము ఇప్పుడు మా వీడియోలో ఆ సంవత్సరాల పేర్లేంటి, వాటి అర్థాలేంటి, అసలు ఆ సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా తెలియజేయాలని అనుకుంటున్నాం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం చేయడం చెప్పండి. అంత మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆలస్యం చేయడం అనవసరం. కాబట్టి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు తెలుసుకునే ముందు వాటి వెనుకున్న ఒక పురాణ గాథ గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఈ తెలుగు సంవత్సరాలు అనేవి, ఆ పేర్లు అనేవి ఎలా వచ్చాయి అనే దానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఎంతో ఒక చిన్న స్టోరీ. సో నేను మీకు చెప్తాను, మీరు వినేసేయండి. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకే. అండ్ ఏదైనా మిస్టేక్స్ కనుక చెప్పాను అని ఉంటే కామెంట్ చేసి ఆ మిస్టేక్ ఏంటో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒకసారి నారద మహర్షి స్త్రీ రూపంలోకి మారుతాడనమాట. మారినప్పుడు అతను ఒక రాజుని పెళ్లి చేసుకుంటాడు. ఆ రాజుకి ఆమెకి కలిగిన సంతానమే 60 మంది సంతానం అనమాట. ఆ 60 మంది సంతానం తీసుకుని వెళ్ళి ఆ రాజులంటే ఆ టైంలో యుద్ధాలు అవి చేయడం కామన్ కదా. సో అలా రాజు తన 60 మంది కుమారుల్ని తీసుకుని వెళ్ళి ఒక యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో దురదృష్టవశాత్తు రాజుకున్న 60 మంది కుమారులు కూడా చనిపోతారనమాట. అలా చనిపోవడంతో ఇక నారద మహర్షి అప్పటికి స్త్రీ రూపంలో ఉంటారు కదా, ఆవిడ బాధపడుతుంది. ఏంటి ఇలా జరిగింది అని బాధపడి విష్ణుమూర్తిని తపస్సు చేస్తే అప్పుడు విష్ణుమూర్తి బాధపడవద్దు అని చెప్పి నారద మహర్షికి తన పూర్వజన్మ, అంటే ఇప్పుడు స్త్రీ వేషంలో ఉన్న ఆమెకి పూర్వం అతను నారద మహర్షి కదా, అలా గుర్తు చేసి నీ 60 మంది కుమారుల పేర్లు కూడా ఇక నుండి 60 సంవత్సరాలుగా తెలుగు సంవత్సరాలుగా రూపొందుతాయి. ఆ తెలుగు సంవత్సరాల పేర్లు ఈ 60 మంది కుమారుల పేర్లే ఈ 60 సంవత్సరాల పేర్లుగా ఉంటాయి అనేసి వరం ఇచ్చారనమాట. సో అలా ఈ 60 సంవత్సరాల పేర్లు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క సంవత్సరం పేరుకి అర్థాలు కూడా తెలుసుకుందాం. ఓకే. సో అసలు ఈ సంవత్సరాలు అంటూ ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్ సండే, మండే, ట్యూస్డే అనేవి మనకి ఎలా అయితే 7 days కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సండే నుంచి స్టార్ట్ అవుతుందో, ఈ సంవత్సరాలు కూడా అలానే రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. 60 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. ఏదైతే సండే మనకి ఎట్లా వస్తుందో అట్లానే ఫస్ట్ సంవత్సరానికి అనేది మళ్ళీ అది స్టార్టింగ్ నుండి రావడం జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతం మనం జరుపుకుంటున్న, అంటే ఇంతకు ముందు వరకు మనం ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు మనం ఉన్న సంవత్సరం పేరు ఏంటంటే క్రోధినామ సంవత్సరం. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అయిన సంవత్సరం పేరు ఏంటంటే విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం గతంలో 1905 సంవత్సరంలో వచ్చింది, అలానే 1965 సంవత్సరంలో వచ్చిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం రావడం జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సంవత్సరాల పేర్లు ఏంటి, ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి ఏంటి, అవి వాటి అర్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే. సో మనకి ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాల్లో మొదటి పేరు ఏంటంటే ప్రభవ నామ సంవత్సరం అన్నమాట.
ఈ సంవత్సరానికి అంటే ఈ పేరుకి ప్రభవ అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రభవించినది అండ్ పుట్టుక అని అర్థం. ప్రభవనామ సంవత్సరానికి అర్థం ఏంటంటే పుట్టుక, ఈజీగా చెప్పుకోవాలంటే పుట్టుక అని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మనకి విభవనామ సంవత్సరం. అంటే విభవనామ సంవత్సరం అంటే ఏంటంటే విభవ అనే పదానికి అర్థం వైభవంగా ఉండేది అని అర్థం అనమాట. ఇక మూడోది శుక్ల నామ సంవత్సరం. శుక్లనామ సంవత్సరంగా మనం పిలుచుకుంటాం. ఈ శుక్ల అనే పేరుకి అర్థం తెల్లనిది. ఇక తెల్లనిది అనే కాకుండా నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక అనే అర్థాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. అంటే ఈ శుక్ల అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రమోదూత. ఈ ప్రమోదూత నామ సంవత్సరం మనం ఫోర్త్ సంవత్సరం పేరుగా చెప్పుకుంటాము. ఇక ఈ ప్రమోదూత అనే పదానికి అర్థం ఏంటంటే ఆనందం మరియు ప్రమోదభరితంగా ఉండేది అని అర్థం అన్నమాట. ఇక తర్వాత సంవత్సరం ఏంటంటే ప్రజోత్పత్తి. ప్రజోత్పత్తి ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే సంతాన వృద్ధి అని అర్థం అనమాట. అంటే ప్రజలు వృద్ధి అని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ సంవత్సరం పేరు ఏంటంటే అంగీరస. ఈ అంగీరస నామ సంవత్సరం యొక్క మీనింగ్ ఏంటంటే అంగీరస అనే పదానికి మీనింగ్ ఏంటంటే అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, అంటే ప్రాణం ఉంటుంది కదా, ఆ ప్రాణశక్తిని మనం ఇలా అంగీరసం అని అంటారన్నమాట. ఈ అంగీరసుడు అంటే ఎవరంటే ప్రాణశక్తి ప్రసాదించిన దేవుడు అనమాట. ఈయననే అంగీరసుడు అంటారు. ఆ దేవుడి పేరు మీద ఈ పేరు అనేది వచ్చిందనమాట. ఈ అంగీరస నామ సంవత్సరం అనేది పేరు, ఈ అంగీరసం అనే పేరు వచ్చింది. ఇక నెక్స్ట్ సంవత్సరం శ్రీముఖ నామ సంవత్సరం. ఈ శ్రీముఖ అనే పదానికి అర్థం ఏంటంటే శుభమైన ముఖం, అంటే ఆ ముఖం శుభాలు కలిగించే ముఖము అని అర్థము. అలానే ముఖం ప్రధానాంశం కాబట్టి ఇందులో ఈ పేరులో ముఖం ప్రధానాంశం కాబట్టి అంత శుభాలు కలిగించేది అనేది మీనింగ్ అనమాట దీని మీనింగ్. ఇక నెక్స్ట్ సంవత్సరం వచ్చేసి భావ నామ సంవత్సరము. ఈ భావ అనే పదానికి భావరూపుడిగా ఉన్న నారాయణుడు అనమాట. అంటే విష్ణుమూర్తి భావరూపుడుగా ఉన్న నారాయణుడు. ఈయనని భావనారాయణుడు అని పిలుస్తారు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు, అంటే ఈ సృష్టిని సృష్టించే ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారంట. అంటే ఈ సృష్టించే ముందు, సృష్టికి పూర్వం సంకల్పం చేసే బ్రహ్మ అనేసి పండితులు విశ్లేషిస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ యువనామ సంవత్సరం. యువ అంటే బలానికి ప్రతీక అంట. అంటే ఇప్పుడు యువనామ సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే యువ అనే పేరుకి అర్థం ఏంటంటే బలం అని, అలాగే కొత్తది అని కూడా అర్థం ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ ధాత అంటే బ్రహ్మ అని అర్థం. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అని కూడా అర్థం వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈశ్వరనామ సంవత్సరం. ఈశ్వరనామ సంవత్సరం అనేది 11వ సంవత్సరం మనకి. అంటే ఈ 60 సంవత్సరాల నేమ్స్ లిస్ట్లో 11వది అనమాట. ఈశ్వర అంటే మనకి అందరికీ తెలిసింది పరమేశ్వరుడు అనమాట. ఈశ్వరనామ సంవత్సరానికి ఆ పేరుకి అర్థం, ఈశ్వర అనే పేరుకి అర్థం పరమేశ్వరుడు. ఇక నెక్స్ట్ 12వ సంవత్సరం పేరు ఏంటంటే బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండటం అని అర్థం అనమాట. అంటే ఎటువంటి లోట్లు లేకుండా ఉండటం, సుభిక్షంగా ఉండటం అని అర్థం. ఇక 13వ సంవత్సరం పేరేంటంటే ప్రమాది, అంటే ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉంటుంది. అలా అర్థం ఉన్నప్పటికీ కూడా సంవత్సరం అంతా ప్రమాదాలు జరుగుతాయని నేను భయపడాల్సిన అవసరం లేదు అని పండితులు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇక
14వ సంవత్సరం ఏంటంటే విక్రమనామ సంవత్సరం అన్నమాట. విక్రమనామ సంవత్సరం అంటే విక్రమ అనే పదానికి అర్థం ఏంటంటే విక్రమం కలిగిన వాడు అని తెలియజేస్తున్నారు. ఇక నెక్స్ట్ వృష 15వ సంవత్సరం ఏంటంటే వృషనామ సంవత్సరం. ఈ వృష అనే ఆ పదానికి అర్థం చర్మం అని అర్థం అన్నమాట. ఇక 16వ సంవత్సరం పేరేంటంటే చిత్రభాను. ఈ చిత్రభాను అనే పదానికి అర్థం ఏంటంటే భానుడు అంటే సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడి ప్రధాన లక్షణం ఏంటంటే ప్రకాశించడం. భానుడు అంటే సూర్యుడి ప్రధాన లక్షణం ఏంటి? ఎప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు? వెలుగునిస్తూ ఉంటాడు కదా, సో ప్రకాశిస్తూ ఉంటాడు. సో సూర్యుని ప్రధాన లక్షణం ప్రకాశించడం. ఈ ప్రకాశం అంటే ఏంటి? మంచి గుర్తింపు అని అర్థం అన్నమాట. సో ఈ చిత్రభాను అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశవంతమైన గుర్తింపును పొందడం అనే అర్థం వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ 17వ సంవత్సరం పేరేంటంటే స్వభాను. ఈ స్వభాను నామ సంవత్సరం యొక్క మీనింగ్ ఏంటంటే స్వయం ప్రకాశానికి గుర్తు అనమాట. ఈ సంవత్సరం పేరు అంటే స్వశక్తితో పైకి ఎదిగేవాడు అని అర్థం. అంటే తనకి తానుగా తన సొంతంగా పైకి ఎదిగేవాడు, పైకి మంచిగా అభివృద్ధి చెందేవాడు అని మీనింగ్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ 18వ సంవత్సరం పేరు ఏంటంటే తారణ నామ సంవత్సరం. ఈ తారణ అనే పదానికి అర్థం ఏంటంటే తరింప చేయడం అని అర్థం అన్నమాట. అంటే దాటించడం. తరింప చేయడం అంటే అర్థం ఏంటి? దాటించడం అంటే కష్టాలను దాటించడం, గట్టెంకించడం అని అర్థాలు వస్తూ ఉంటాయి. సో ఇక నెక్స్ట్ పార్థివనామ సంవత్సరం 19వ సంవత్సరం ఇది. సో ఈ 19వ సంవత్సరం పేరేంటంటే పార్థివ అంటే పృథ్వీకి సంబంధించినది, అంటే భూమికి సంబంధించినది. అండ్ అలానే గుర్రం అనే అర్థం కూడా ఉందన్నమాట. అలానే భూమికి ఉన్నంత సహనంతో పనిచేసేవాడు అని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 20వ సంవత్సరం పేరు ఏంటంటే వ్యయం అంటే ఏంటి? ఖర్చు కావడం. అయితే ఈ ఖర్చు ఏంటంటే శుభాల కోసం, ఆ సంవత్సరంలో జరిగే శుభాల కోసం ఖర్చు అయ్యింది అన్నట్లుగా అర్థం అన్నమాట ఈ సంవత్సరం పేరు. ఇక నెక్స్ట్ 21 ఏంటంటే సర్వజిత్తు నామ సంవత్సరం. సర్వజిత్తు అంటే ఏంటంటే సర్వాన్ని జయించినది అని అర్థం. ఇక 22వ సంవత్సరం పేరు ఏంటంటే సర్వధారి, అంటే సర్వాన్ని ధరించేది అని అర్థం. ఇక 23వ సంవత్సరం పేరు విరోధి, అంటే విరోధం కలిగినటువంటిది అని అర్థం. 24వ సంవత్సరం పేరు వికృతి అంటే వికృతమైనటువంటిది అని అర్థం అన్నమాట. ఇక 25వ సంవత్సరం పేరు ఖర అంటే గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వేడి అని ఇన్ని అర్థాలు ఈ సంవత్సరానికి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 26వ సంవత్సరం ఏంటంటే నందన నామ సంవత్సరం. నందన అంటే కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది అని ఈ 3 మీనింగ్స్ కూడా వస్తాయి. మనం వింటూనే ఉంటాం కదా, నందనవనం అని అంటూ ఉంటారు కదా. సో అలా ఈ 3 మీనింగ్స్ ఈ సంవత్సరం పేరుకి వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరం నెంబర్ 27వ సంవత్సరం. ఈ 27వ సంవత్సరం పేరు ఏంటంటే విజయనామ సంవత్సరం. దీని మీనింగ్ ఏంటంటే విశేషమైన జయం కలిగినది అని దీని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 28వది జయనామ సంవత్సరం. దీని అర్థం ఏంటంటే జయాన్ని కలిగించేది అని అర్థం. ఇక తర్వాత 29వ సంవత్సరం పేరు ఏంటంటే మన్మథనామ సంవత్సరం, అంటే మనస్సుని మదించేది అని అర్థం అన్నమాట ఈ సంవత్సరానికి. ఇక నెక్స్ట్ 30వది దుర్ముఖి అంటే చెడ్డ ముఖం కలిగినది అని అర్థం. ఇక 31వ సంవత్సరం పేరు ఏంటంటే హేవిళంబి అంటే సంమోహనకరంగా విలంబి చేసేవాడు అని అర్థం
ఇక విళంబి అంటే ఏంటంటే సాగదీయడం అని అర్థం అనమాట. ఇక తర్వాత సంవత్సరం పేరు ఏంటంటే 32వ సంవత్సరం విళంబి. ఈ విళంబి అనే సంవత్సరానికి అర్థం ఏంటంటే సాగదీయడం. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా సాగదీయడం అని అర్థం. ఇక నెక్స్ట్ 33వ సంవత్సరం పేరు వికారి. వికారి అంటే వికారం కలిగినది అని అర్థం అనమాట. ఇక 34వ సంవత్సరం ఏంటంటే శార్వరి. శార్వరి అంటే రాత్రి అని అర్థం అనమాట. ఇక 35వ సంవత్సరం పేరు ప్లవ. ప్లవనామ సంవత్సరం. ప్లవ అనే పదానికి తెప్ప, కప్ప, జువ్వి అనే అర్థాలు ఉన్నాయన్నమాట. అలాగే వాటితో పాటు దాటించినది అనే అర్థం కూడా ఉంది ఈ సంవత్సరానికి. ఇక నెక్స్ట్ 36వ సంవత్సరం పేరు శుభకృత్. శుభకృత్ నామ సంవత్సరం అనమాట. ఈ శుభకృత్ అనే పదానికి అర్థం ఏంటంటే శుభాలను కలిగించేది అని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ 37 శోభకృత్. శోభకృత్ అంటే శోభను కలిగించేది. శోభ అంటే ఏంటంటే వెలుగు అన్న మీనింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో శోభను కలిగించేది అనేది శోభకృత్ నామ సంవత్సరం. ఇది 37వది. ఇక నెక్స్ట్ 38 అంటే నిన్నటి వరకు మనం ఏ సంవత్సరంలో ఉన్నామో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా క్రోధి నామ సంవత్సరం. అది 38వ సంవత్సరం అనమాట. క్రోధి అంటే క్రోధాన్ని కలిగించేది అని అర్థం. ఇక నెక్స్ట్ మనం ఈ రోజు నుండి ఎంటర్ అవుతున్న విశ్వవసు నామ సంవత్సరం 39వది. విశ్వవసు అంటే విశ్వానికి సంబంధించినది అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ 40వ సంవత్సరం ఏంటంటే పరాభవ. పరాభవ అంటే మీనింగ్ ఏంటంటే అవమానం అని అర్థం. ఇక నెక్స్ట్ 41 ప్లవంగ నామ సంవత్సరం. ఈ ప్లవంగ నామ సంవత్సరం, ప్లవంగ అనే పదానికి కప్ప మరియు కోతి అనే అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ 42 42వ సంవత్సరం పేరు ఏంటంటే కీలక నామ సంవత్సరం. కీలక అనే పదానికి అర్థం ఏంటంటే పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య అని అర్థం అనమాట కీలక అనే పదానికి. ఇక నెక్స్ట్ 43వ సంవత్సరం పేరు సౌమ్యనామ సంవత్సరం. ఈ సౌమ్య అనే పదానికి మృదుత్వం అంటే సాఫ్ట్నెస్ అని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ 44వ సంవత్సరం పేరు సాధారణ నామ సంవత్సరం. సాధారణ అనే పదానికి అర్థం ఏంటంటే సామాన్యం అంటే నార్మల్ అనేది అర్థం అనమాట. ఇక నెక్స్ట్ 45వ సంవత్సరం పేరు విరోధికృత్ నామ సంవత్సరం. ఈ విరోధికృత్ అంటే అర్థం ఏంటంటే విరోధాలను కలిగించేది అని అర్థం అన్నమాట దీనికి కూడా. ఇక నెక్స్ట్ 46వ సంవత్సరం పేరు పరిధావి అంటే భయకారకమైనది అని అర్థం, భయాన్ని కలిగించేది అని అర్థం వస్తుంది. ఇక 47వ సంవత్సరం పేరు ఏంటంటే ప్రమాదీచ. ప్రమాదీచ అంటే ప్రమాదాలను కలిగించేది అని అర్థం. ఇక నెక్స్ట్ 48వ సంవత్సరం పేరు ఏంటంటే ఆనందనామ సంవత్సరం. ఆనందం అంటే ఆనందాన్ని కలిగించే సంవత్సరం, ఆల్ ఆనందమయం అని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 49వ సంవత్సరం పేరు ఏంటంటే రాక్షసనామ సంవత్సరం. రాక్షసత్వాన్ని కలిగినది అని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 50 నలనామ సంవత్సరం. నల అంటే నల్ల అనే పదానికి రూపాంతరం అన్నమాట. అంటే ఫస్ట్ నల్ల అనే పదాన్ని ఇప్పుడు నల అని అంటూ ఉంటారు కదా, రూపాంతరం చెందుతూ ఉంటాయి కదా కొన్ని పదాలు. అట్లా నల్ల అనే పదానికి మీనింగ్ ఏంటంటే నల్ల అనే పదానికి రూపాంతరమైన పదం ఇది, ఈ నల అనేది. ఓకే. ఇక నెక్స్ట్ 51వ సంవత్సరం పేరు ఏంటంటే పింగళ. పింగళ నామ సంవత్సరం. దీనికి పింగళ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక నాడి, కోతి, పాము, ముంగీస అనే అర్థాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 52వ సంవత్సరం పేరు కాలయుక్తి. కాలయుక్తి నామ సంవత్సరం. కాలయుక్తి అంటే ఏంటంటే కాలానికి తగినటువంటి యుక్తి అని అర్థం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్
53వ సంవత్సరం పేరు సిద్ధార్థి నామ సంవత్సరం. సిద్ధార్థి అంటే కోరికలను, అంటే మనం కోరుకున్న కోరికలను సిద్ధించినది అని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 54వ సంవత్సరం పేరు రౌద్రి. రౌద్రి అంటే రౌద్రంగా ఉండేది, కోపంగా ఉండేది అని అర్థం. ఇక నెక్స్ట్ 55 సంవత్సరం పేరు ఏంటంటే దుర్మతి. దుర్మతి అంటే దుష్ట బుద్ధి అని అర్థం అనమాట. దుర్మతి నామ సంవత్సరం. దుర్మతి అనే పదానికి అర్థం వచ్చేసి దుష్ట బుద్ధి కలది అని అర్థం. ఇక నెక్స్ట్ 56వ సంవత్సరం పేరు దుందుబి. దుందుబి అంటే వరుణుడు, అంటే వరుణదేవుడు ఉంటారు కదా, అది అన్నమాట వరుణుడు దుందుబి అంటే. ఇక నెక్స్ట్ 57వ సంవత్సరం పేరు రుధిరోద్గారి. అంటే రక్తాన్ని స్రవింపజేసేది, అంటే తాగేది, రక్తాన్ని తాగేది అన్నట్లుగా మీనింగ్ ఉంది రుధిరోద్గారి అనే సంవత్సరానికి పేరు, ఆ పేరుకి అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 58వ సంవత్సరం రక్తాక్షి. అంటే ఎర్రని కన్నులు కలది అని అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ 59వ సంవత్సరం క్రోధన. క్రోధన అంటే కోప స్వభావం కలది, కోపం ఎక్కువగా ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక అన్నిటికన్నా లాస్ట్ సంవత్సరం పేరు ఏంటంటే ఈ 60 సంవత్సరాల్లో 60వ సంవత్సరం పేరు అక్షయ. సో అక్షయ అంటే నాశనం లేనిది, నశించనిది అని అర్థాలు వస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు టాపిక్. 60 సంవత్సరాలకి ఉన్న పేర్లు, ఆ పేరుకి అర్థాలు, అసలు వాటి వెనుకున్న కథ అన్నీ తెలుసుకున్నాం కదా. సో వీటిలో అసలు ఇవన్నీ విన్నాక మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి? బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగానా లేదా, ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో ఏదైనా తప్పు ఉందా, లేదంటే బాగానే ఎక్స్ప్లెయిన్ చేశా, అంటే అన్ని రైటా, మీకు ఏదైనా తెలుసా? సో ఇవన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. మీరు తెలియచేయడం వల్ల మీ ఫీడ్బ్యాక్ మాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అండ్ మెయిల్ ద్వారా రీచ్ అవుతాయి. సో అలానే మా వీడియోస్ అందరికీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియోస్లో, అంటే మేము అందించే కాంటెంట్ను రీచ్ అయ్యేలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.